హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. ఫిబ్రవరి 15వ తారీఖు జరిగే కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు రెడీ అవుతున్న ఉప్పలపాడు జనసేన ప్రభ. ఈ ప్రభని ఉప్పలపాడు గ్రామస్తులందరూ, వివిధ కులస్తులు, ఈ గ్రామంలోని చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా నిర్మించుకుంటున్నారండి ఈ ప్రభని. ఈ ప్రభ ఎన్నో సంవత్సరాల నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తరలిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు జరిగే మహాశివరాత్రి తిరునాళ్లకు ఉప్పలపాడు ప్రభని ఉప్పలపాడు గ్రామస్తులు నిర్మిస్తున్నారు. ఈ ప్రభ గురించి ఉప్పలపాడు గ్రామస్తులు వివరిస్తారు. 13వ తారీఖు లేపి ఊరు బయటకు తోలుతాం. ఈ ప్రభని ఫిబ్రవరి 13వ తారీఖు గ్రామంలో నిలబెడతారండి. ఈ ప్రభని నిలబెట్టి 13వ తారీఖు ఊరి చివరకు చేర్చి ప్రభని 14వ తారీఖు 10 గంటల నుంచి ఈ గ్రామంలోని చిన్నలు పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి దారిలో ఉన్న 3 హైటెన్షన్ వైర్ల తీగలను దాటించి కోటప్పకొండ దగ్గరకు తీసుకెళ్తారండి. 15వ తారీఖు కోటప్పకొండ వద్దకు నిధిలోకి తీసుకెళ్ళి 10 గంటలకల్లా నిధిలో ఉంచి 10 గంటల నుంచి ప్రభకి కావాల్సిన లైటింగ్ మొత్తం అరేంజ్ చేస్తారండి. 4 గంటల నుంచి మిరుముట్లు గొలిపే లైట్లతో, అందమైన పగ్గాలతో మిరుముట్లు గొలిపే లైటింగు సెట్టింగుతో ఆర్కెస్ట్రా అనే స్టేజీని మొత్తం సిద్ధం చేసి 4 గంటల నుంచి లైటింగ్ అనేది స్టార్ట్ చేస్తారండి. 4 గంటల నుంచి లైటింగ్ తెల్లవారుజామున 6 గంటల వరకు లైటింగ్ వెలుగుతుంది. 4 గంటల కాడి నుంచి గ్రామస్తులందరూ గుమ్మడికాయలతో కోటయ్య స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. గుమ్మడికాయలను తీసుకుని వెళ్ళి కొట్టంపైకి వెళ్ళి కోటయ్య స్వామి దగ్గర గుమ్మడికాయలను ఉంచి అక్కడిని ఉంచి వాళ్ళ మొక్కుబడి చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం మొక్కుబడి తర్వాత 15వ తారీఖు ప్రోగ్రాం కంప్లీట్ అవ్వగానే 16వ తారీఖు తెల్లవారుజాము నుంచి ప్రభను తీసుకొని బయలుదేరి వారి గ్రామం ఉప్పలపాడుకి వస్తారండి. 16వ తారీఖు సాయంకాలం 5-6 గంటలకల్లా వాళ్ళ గ్రామానికి విచ్చేసి వాళ్ళ ప్రభని గ్రామంలో నిలబెడతారు. ఈ మార్గ మధ్యంలో వీళ్ళకి కాకానివారు, పెట్లూరుపాలెం 3 ప్రభలు కలిసికట్టుగా వెళ్తారండి. గురువాపాలెం ప్రభ, ఈ 3 ప్రభలు నసరాపేట మండలం ప్రభలు, 3 ప్రభలు వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈ జర్నీలో ఒకరికొకరు సహకరించుకుంటారండి. అన్ని మిగతా గ్రామ ప్రజలు కూడా. అందులో ఈ మహాశివరాత్రి తిరునాళ్ళల్లో ముఖ్య భాగము ఒక ప్రభకి పార్టీలు వేరైనా కులాలు వేరైనా అందరూ కలిసికట్టుగా కోటప్పకొండ తిరునాళ్ళని విజయవంతం చేస్తారండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్నాడు జిల్లాలో అంతా ఐకమత్యంగా ఉంటారండి అన్ని కులస్తులు. ఈ మహాశివరాత్రి తిరునాళ్ళ ఈ సంవత్సరము ప్రభలు 25 నుంచి 30 వరకు ప్రభలు అవుతున్నాయండి. ప్రతి గ్రామస్తులు కూడా మేము కోటప్పకొండ తిరునాళ్ళకు మాకు ప్రభ కట్టాల్సిందే అని చెప్పి మిగతా గ్రామస్తులు కూడా చాలా ఉత్సాహంతో ఉండారండి. అందులో భాగంగానే ఉప్పలపాడు వాళ్ళ ప్రభ కూడా ఫిబ్రవరి 15వ తారీఖు కోటప్పకొండ వద్ద మిరుమిట్లు గొలిపే లైటింగ్తో ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఎంఎస్ పల్నాడు వైబ్స్ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.